సహోదరి సహోదరులు, మీ జీవితంలో పాపాన్ని, పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని చేతబట్టి దేవుడిచ్చేటటువంటి సకల ఆశీర్వాదాలు అనుభవించడానికి అడుగులు వేస్తున్నప్పుడు సైతాను మౌనంగా ఉండడు. ఖచ్చితంగా నువ్వు కలిగి ఉన్న రక్షణ ఆనందాన్ని, నువ్వు కలిగి ఉన్న ఆత్మీయతను, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించకుండా ఉండులాగున వాడి మీద దాడి చేస్తాడు. కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి నా జీవితంలో కష్టాలు పెరిగినాయి, నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి నా జీవితంలో కష్టాలు పెరిగినాయి ఉంటారు. దయచేసి గమనించండి, అప్పటి వరకు సైతానుకు సొత్తుగా ఉన్నటువంటి నువ్వు సైతాను చేతిలోంచి బయటపడి దేవుని హస్తాల్లో పడ్డావు. దేవుడు నిన్ను తన చేతిలోకి తీసుకున్నాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, తన కుమారునిగా అంగీకరించాడు, నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేశాడు. నీ మీద దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చడానికి అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు దీవించబడబోతున్నావు, అనేక మందికి దీవెనకరంగా మారబోతున్నావు, అనేక మందికి ఆశీర్వాదంగా మారబోతున్నావు. అది సైతానుకే మాత్రం ఇష్టం ఉండదు.